దేశంలో ఒబిసిటీ పెరిగిపోతుంది. అది కూడా పిల్లల్లో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుంది. 2030 నాటికి దేశంలో 2.7 కోట్ల మంది పిల్లలు స్థూలకాయం బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు ఎక్స్పర్ట్స్. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మంది పిల్లల్లో ఒకరికి ఊబకాయం ఉన్నట్టు ఓ సర్వేలో తేలింది. ఒబిసిటీతో చిన్న వయసులోనే గుండె, డయాబెటీస్ సమస్యలు వస్తాయని అంటున్నారు డాక్టర్లు. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ పై అధిక పన్నులు వేస్తే వినియోగం తగ్గుతుందని సూచిస్తుంది యూనిసెఫ్. ప్రపంచం ఇప్పుడు ఓ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆకలి, పోషకాహార లోపంతో బాధపడే పిల్లల కంటే ఒబేసిటీతో బాధపడే పిల్లల సంఖ్య ఏటికేడు పెరిగిపోతూనే ఉంది. ఇటీవల యూనిసెఫ్ విడుదల చేసిన హౌ ఫుడ్ ఎన్విరాన్మెంట్స్ ఫర్ ఫెయిలింగ్ చిల్డ్రన్ 2025 రిపోర్టు ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 18.8 కోట్ల మంది పిల్లలు ఒబేసిటీతో బాధపడుతున్నట్లుగా గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మంది పిల్లల్లో ఒకరు ఒబేసిటీ బారిన పడుతున్నారని నివేదిక వెల్లడించింది. అయితే ఈ సమస్య భవిష్యత్తులో భారత్లో మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని యూనిసెఫ్ హెచ్చరించింది. ప్రస్తుతం భారత్ పోషకాహార, సూక్ష్మ పోషకాల లోపం, ఊబకాయం లాంటి ట్రిపుల్ న్యూట్రిషన్ బర్డెన్తో బాధపడుతుందని తెలిపింది రిపోర్ట్. ఒకవైపు గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార లోపంతో పిల్లలు బక్కచిక్కిపోతుంటే మరోవైపు అర్బన్ ఏరియాస్లో ఒబేసిటీ సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఒకప్పుడు సంపన్న దేశాల సమస్యగా ఉన్న ఈ ఒబేసిటీ సమస్య ఇప్పుడు మధ్య ఆదాయం కలిగిన భారత్లో కూడా విస్తరిస్తుండడం ఆందోళన కలిగిస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. ఒబేసిటీ అంటే కేవలం లావు పెరగడం మాత్రమే కాదని, అది క్రమేణా డయాబెటీస్, బీపీ, గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి ఎన్నో భయంకరమైన రోగాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ లెక్కన మరో 5 ఏళ్లలో మన భవిష్యత్తు భారతం రోగాలతో నిండే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒబేసిటీ పెరిగిపోవడానికి ప్రధాన కారణం షుగర్, ఫ్యాట్, సాల్ట్ అధికంగా ఉన్న అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారం తీసుకోవడమేనని యూనిసెఫ్ రిపోర్ట్లో వెల్లడించింది. దేశంలో ఈ ఫుడ్ వినియోగం 2006లో $900 మిలియన్ నుంచి 2019 నాటికి $37.9 బిలియన్ పెరిగింది. అంటే ప్రమాదకర ఈ ఆహారం వినియోగం పెరిగింది. సోషల్ మీడియా, ఇంటర్నెట్, టీవీల్లో ప్రకటనలు పిల్లలను అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ వైపు మళ్లేలా చేస్తున్నాయని యూనిసెఫ్ పేర్కొంది. తల్లుల్లో సరైన పోషకాహారం లేకపోవడం, పిల్లలకు తగినంత తల్లిపాలు ఇవ్వకపోవడం, శారీరక శ్రమ తగ్గడం, స్క్రీన్ సమయం పెరగడం లాంటివి కూడా సమస్య ఇంకింత పెరగడానికి కారణమయ్యాయని రిపోర్ట్లో అభిప్రాయపడింది. యూనిసెఫ్ 170 దేశాల్లో 64,000 మందిని సర్వే చేయగా చక్కెర, కూల్ డ్రింక్స్, స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్ వంటి ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నట్టుగా తేలింది. 60% మంది వాటిని తినాలని కోరిక పెరిగిందని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. పిల్లల్లో ఒబేసిటీ సమస్య తగ్గించడానికి యూనిసెఫ్ పలు సూచనలు చేసింది. అధిక షుగర్, సాల్ట్, ఫ్యాట్ కలిగిన ఆహార పదార్థాలపై పన్నులు ఎక్కువగా విధించాలని సూచించింది. అలాగే స్కూళ్లలో జంక్ ఫుడ్ అమ్మకాలు నిషేధించాలని, ఫుడ్ లేబులింగ్ తప్పనిసరిగా చేయాలని దేశాలను కోరింది. ఆరోగ్యకరమైన ఆహారాలకు సబ్సిడీలు, సోషల్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలని చెప్పింది. అయితే ఇటీవల జరిగిన జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో కేంద్ర ప్రభుత్వం భారీ సంస్కరణలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సంస్కరణల్లో భాగంగా ఒబేసిటీకి కారణమయ్యే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ పై జీఎస్టీ తగ్గించాలని ప్రతిపాదనలు చేశారు. ఫుడ్ ప్రొడక్ట్స్ పై 18-12% నుంచి 5% జీఎస్టీ తగ్గించాలని ప్రతిపాదించారు. ఈ సవరణలు ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే ఈ నిర్ణయంపై ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిప్స్, బిస్కెట్లు, కూల్ డ్రింక్ల లాంటి ప్యాకెట్లలో దొరికే అనారోగ్యకరమైన ఆహారం మీద జీఎస్టీని తగ్గిస్తే ఆ వస్తువుల ధరలు మార్కెట్లో తగ్గుతాయి. 10కి దొరికే చిప్స్ ప్యాకెట్ ధర $8 వస్తుంది. పిల్లలు, యువత వాటిని ఇంకా ఎక్కువగా కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అది పిల్లల్లో ఒబేసిటీ, గుండె, క్యాన్సర్, డయాబెటీస్ లాంటి అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. ఒకవైపు ప్రభుత్వం పోషణ్ అభియాన్ లాంటి స్కీమ్స్తో పిల్లల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడానికి వేల కోట్లు ఖర్చు చేస్తుంది. మరో 5 ఏళ్లలో పిల్లల్లో ఒబేసిటీ సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉందని యూనిసెఫ్ హెచ్చరించింది. 2030 నాటికి భారత్లో 2.7 కోట్ల మంది పిల్లలు స్థూలకాయం బారిన పడే ప్రమాదం ఉందని, ఇది ప్రపంచ ఒబేసిటీ వాటాలో 11% ఉంటుందని రిపోర్ట్లో తెలిపింది. భారత్లో ఈ తీవ్రతను చెప్పేందుకు యూనిసెఫ్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వివరాలను వెల్లడించింది.
ఎన్ఎఫ్హెచ్ఎస్ ప్రకారం 2005-06 సంవత్సరంలో 5 ఏళ్లలోపు పిల్లల్లో 1.5% స్థూలకాయం సమస్య ఉండగా 2019-21 నాటికి అది 3.4%కి చేరింది. అంటే 15 ఏళ్ల కాలంలోనే 127% పెరుగుదల కనిపించింది. అలాగే టీనేజ్లో ఉన్న బాలికల్లో అధిక బరువు కలిగిన వారు 2.4% నుంచి 5.4%కి, బాయ్స్లో 1.7% నుంచి 6.6%కి పెరిగారు. గర్ల్స్లో 125%, బాయ్స్లో ఏకంగా 288% పెరుగుదల కనిపించింది. ఇక పెద్దవారిలో ఇది 91% పెరుగుదలున్నట్లు ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వేలో వెల్లడైంది. ఈ సర్వే దేశంలోని సమస్య తీవ్రతను తెలియజేస్తుంది.